ఇక ఈసారి రాఖీ పండగకి ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. దీన్ని మనం అందరం కూడా విట్నెస్ చేయబోతున్నాం. అదే బ్లూ మూన్. ఆకాశంలో ఒక అద్భుతాన్ని మనమంతా కూడా మన కళ్ళతో స్పష్టంగా చూడగలుగుతాం. బ్లూ మూన్ గురించి మనం అనేక సార్లు విన్నాం, అనేక సార్లు చూసారు కూడా. సో పండుగ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యాన్ని చూడటానికి అందరూ కూడా రెడీ అవుతున్నారు. ఆకాశంలో బ్లూ మూన్ కనిపించబోతోంది. ఈ బ్లూ మూన్ 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ అరుదైన ఖగోళ ఘటనను చూడటానికి ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్ మూన్ లేదా బ్లూ మూన్ అని పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు చాలా పెద్దదిగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. కొంతమంది దీనిని సూపర్ మూన్ అని కూడా పిలుస్తారు. ఇది 2 రోజుల పాటు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 3వ రోజు నుంచి చంద్రుడి పరిమాణం తగ్గడం మొదలవుతుంది. సూపర్ మూన్ 3 నుంచి 4 నెలలకు ఒకసారి సంభవిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కనిపించే ఈ బ్లూ మూన్ మాత్రం 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అలాగే ఈ ఏడాది కనిపించబోతున్న 4 సూపర్ మూన్లలో ఇది మొదటిది. సో ఇది రోజు ఉండే చంద్రుడి కాంతి కంటే సుమారు 30% ప్రకాశవంతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక జ్యోతిష్యుల ప్రకారం కూడా ఈ మూన్ ప్రభావం కొన్ని రాశులపై ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ సంవత్సరం పండుగ ఎప్పుడొచ్చింది, ఏ సమయంలో రాఖీ కట్టకూడదు, ఏ సమయంలో కడితే మంచి ఫలితాలుంటాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. పేరు సో సాధారణంగా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. పండుగలకు సంబంధించి డేట్ల విషయంలో కావచ్చు, ముహూర్తాల విషయంలో కావచ్చు, రాసులు నక్షత్రాల విషయంలో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ నెలకొంటాయి. సో ఈసారి రాఖీ పండుగ విషయంలో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏవైనా ఉన్నాయా? అట్ ద సేమ్ టైం రాఖీ పండుగ రోజునే బ్లూ మూన్ కూడా ఆకాశంలో ఆవిష్కృతం కాబోవటం, వీటన్నిటి వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు జ్యోతిష్యుడు రాజన్. ఎస్, నమస్తే రాజన్ గారు. నమస్కారం. సాధారణంగా చాలా పండుగల విషయంలో ఈ తిథులు, రాసులు ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, వినాయక చవితి సమయంలో కావచ్చు, ఇలాంటివి. సో ఈసారి రాఖీ పండుగ విషయంలో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అండి? ఎందుకంటే కొన్ని వార్తలు మనం వింటూ ఉన్నాం. అవునమ్మా, తప్పకుండా. ఎందుకంటే 150 సంవత్సరాల తర్వాత బ్లూ మూన్ అనే ఆవిష్కారం రావటం, ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఒక ఆకాశంలో జరగబోతుంది. ఎందుకంటే మనం ధరించుకున్నవంటి ఒక నీలపు రంగుతో ఉన్నవంటి, అంటే ఒక ఆకాశంకు నీలపు రంగు మధ్యలో ఉన్నవంటి ఒక రంగులో ఉన్న బ్లూ మూన్ అనేది ఒక చంద్రమామ ఒక వికాసమైన వంటి ఆకృతిలో మనకు దర్శనమివ్వబోతున్నారు. అది శ్రావణ మాస పౌర్ణమి రోజున రావటం అనేది చాలా విశేషంగా మనం భావిస్తున్నాము. వాస్తవానికి భూమికి అతి దగ్గరగా చెరువుగా ఉండడం చంద్రుడు కాబట్టి ఒక్కొక్కసారి వికాసంగా, అంటే దీని ఒక అద్భుత ఖగోళంలో ఒక విశేషమైనటువంటి ఒక చంద్రమండలంలో ఒక విశేషం మనం అనుకోవచ్చు. దీనివల్ల కొన్ని రాసులకు కానీ, కొన్ని సందర్భాల్లో కానీ, కొన్ని విశేషాల పైన కొద్దిగా ఎఫెక్ట్ కావడం. రాజన్ గారు, ఈ ఉదయం 5:52 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు భద్రకాలం అని అంటున్నారు. అసలేంటి భద్రకాలం అంటే ఏంటండి? భద్రకాలం అంటే ఇది దుర్ముహూర్తం అమ్మ. ఈ దుర్ముహూర్తంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఇది కేవలము 1:30 నుండి రాత్రి 9:08 వరకే ఈ యొక్క రాఖీ ఉత్సవాలు చేయాలమ్మా. సో మధ్యాహ్నం తర్వాతే చేసుకోవాలంటారు. 1:32 దాటిన తర్వాతే రాఖీ పండుగ జరుపుకోవాలి. రాఖీ పండుగ చేసుకుంటేనే చాలా శుభప్రదంగా ఉంటుంది. అన్న చెల్లెలు గాని, చెల్లె అన్న గాని కూడా చాలా విశేషమైన ఉంటుంది. అక్క తమ్ముళ్ళకు కూడా చాలా విశేషంగా ఉంటుంది. 1:10 తర్వాత ఈ యొక్క రాఖీ పండుగ వేడుక చేసుకోవడం అనేది మనం పంచాంగ శ్రావణం చెప్తున్నాం. అంటే రాజన్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం అది శుభముహూర్తం కాదు, పొద్దున్న 5 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అంటున్నారు. ఒకవేళ ఆ టైంలో గనక రాఖీ కట్టడం జరిగితే, ఆ పండుగ చేసుకుంటే ఏమైనా లైఫ్ లో కష్టాలు లేకపోతే అరిష్టాలు లాంటివి ఏమన్నా ఉంటాయని నమ్ముతున్నారా మీరు? అవునమ్మా, జరుగుతుందమ్మా. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు చెప్పింది, మన శాస్త్రాలు చెప్తున్న విధానంగా దుర్ముహూర్తాలు ఎటువంటి కూడా శుభకార్యాలు కానీ, ఒక రక్షణ మనం కడుతున్నాం. ఒక తమ్ముడికి కానీ, ఒక అన్నకి కానీ, ఒక చెల్లె కానీ, ఒక అక్క కానీ కడుతుంది. అప్పుడు దానికి ఒక శుభముహూర్తాలను చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇది పూర్వం నుంచి వచ్చేవంటి ఆచారం. అది ప్రత్యేకంగా
బ్లూ మూన్ రోజున ప్రత్యేకంగా ఆవిష్కరిస్తున్నది కాబట్టి ఈ రోజు తిథి మారుతుంది కాబట్టి 1:30 నుంచి రాత్రి 9:08 వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకోవాలి. ఈ ముహూర్తాలను కట్టుకుంటే తమ్ముడు గాని అన్నకు గాని వాళ్ళకి శుభం జరుగుతుంది. వారు అనుకున్న విధానమైనటువంటి ఒక ఐశ్వర్యం ప్రాప్తం కలుగుతుందమ్మా. రైట్, ఈ బ్లూ మూన్ అనేది ఒక ఖగోళ అద్భుతంగా చూస్తూ ఉన్నాం మనం. ఎవ్రీ ఇయర్ ఇది వచ్చినప్పుడల్లా అందరూ చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అండ్ ఈసారి రక్షాబంధన్ రోజున వచ్చింది. సో ఆ బ్లూ మూన్ కి రక్షాబంధన్ కి ఏమన్నా లింక్ ఉందా అండి? దాని ఎఫెక్ట్ వల్లే ఈ దుర్ముహూర్తం అని చెప్తున్నారా మీరు? అలా ఏం లేదా? దాని ఎఫెక్ట్ వల్లనే ఒక దుర్ముహూర్తం ఏర్పడిందని అంటున్నానమ్మా. కాకపోతే సాధారణంగా ఎప్పుడైనా కూడాను రాఖీ పౌర్ణమి అంటే ఉదయం నుంచే ప్రారంభించుకుంటారు అన్ని ఒక కార్యక్రమం సాయంత్రం వరకు. ఓకే, అది